నమస్కారం అండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఆ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు కదా సార్. ఆ, కంపల్సరీ 6 గ్యారెంటీలు అమలు చేయాలి. హ్మ్. ఎందుకంటే అందరికీ కూడా 6 గ్యారెంటీల వల్లనే అందరూ కూడా ఎలక్షన్లో గెలిపించారు. ఆ, 6 గ్యారెంటీలు ఇవ్వడం వల్లనే, అందుకోసమే తప్పకుండా అమలు చేయాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ ఆఫీస్ బాయ్గా జాబ్ చేస్తుంటాను. 6 గ్యారంటీలు అవసరం ఉందా పబ్లిక్‌కి? అవసరం కదా సార్, 6 గ్యారెంటీలు కంపల్సరీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అవసరం. కంపల్సరీ అవసరం. ఇప్పటివరకు ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు? నాకైతే ఏం పథకం అయితే రాలేదు, కానీ ఇక ఆ గ్యాస్ది అది ఆ, మాకు ఇంకా రాలేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? కిరణ్. కిరణ్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేయలేమని చెప్పేసి అన్నారు. నిజమేనండి. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఒక 3 ఏమో చేశారు, 3 ఏమో చేయట్లేదు. కాబట్టి సగం చేశారు, సగం చేయలేదు. ఎందుకంటే అప్పుల బాధల్లో ఉన్నారన్నారు. దాని ప్రకారం కూడా ప్రజల్లో చాలా వరకు ఇప్పుడే వ్యతిరేకత మటుకైతే గ్యారెంటీకి 100% సిటీలో కానీ పల్లెటూరులో కానీ వ్యతిరేకత అయితే గవర్నమెంట్ పరంగా వ్యతిరేకత జనాల్లో ఉంది. ఇది వాస్తవం. ఓకే. 6 గ్యారంటీలు అమలు అవసరం అంటారా? లేకపోతే అవసరం లేదా? మరి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చిన బాధ్యత ఉందిగా. ఆ హామీల ప్రకారమే గవర్నమెంట్ జనాలు ఓట్లేశారు. మరి నెరవేర్చాలిగా. మరి సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సాకులు చెప్పడం కరెక్ట్ కాదు. అంతేనండి. మరి 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్న లెక్కలు ఉంటాయి, బడ్జెట్ ఉంటుంది, ఎంత బడ్జెట్ ఏందని క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత తప్పించుకోవటం అనేది కరెక్ట్ కాదు. మన పేరు మీద మళ్ళీ జిఎంసీలో డ్యూటీ చేస్తాను. మాకు జీతాలు పెంచుతున్నారు, పెంచలేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అది ఇవ్వలేరు. 500 ఫ్రీ గ్యాస్ అన్నారు, అది లేదు. కరెంటు బిల్ కూడా లేదు. మళ్ళీ ఇంకేంది, హౌస్ ఓనర్కి ఇంట్లో ఉన్న పని చేసుకున్న వాళ్ళకి 2500 వస్తున్నారు, అవి లేవు. ఇప్పటివరకు మాకైతే రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. వచ్చి కూడా వేస్టే. అన్నీ వచ్చినట్టు మరి ఇస్తున్నది ఫ్రీగా, ఇంతవరకు మాకైతే ఏమీ కనిపించలేదు. మరి ఎందుకు అట్లా? తెలంగాణ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏం రాలేదు. ఉండి వేస్ట్ అయ్యి సార్ చేయాలి. మళ్ళీ పట్టుదలతో మాకు కూడా జీతాలు రావాలి. జీతాలు తక్కువ వస్తున్నాయి. మరి మా ఇండ్లు కిరాయిలు కట్టుకోవాలి, మా పిల్లల ఫీజులు కట్టుకోవాలి. మాకేం సరిపోతలేవు. అన్ని బియ్యం రేట్లు, కూరగాయల రేట్లు కూడా అన్నీ పెరిగిపోయినాయి. తినలేని పరిస్థితి మాది. మరి మా విధవాళ్ళు మేము ఎక్కడ పోవాలి? మరి మాకు ఏం జాబులు లేవు, మా పిల్లలు ఖాళీగానే ఉంటున్నారు. మా భర్త కూడా ఏం జాబ్ చేయడు. జాబులు ఇస్తున్నారు, జాబులు కూడా లేవు సార్. ఏం చెప్పాలి? ఓకే. మోరీలు కూడా సరిగ్గా లేవు సార్, రోడ్లు కూడా సరే. మరి మాకు జీతాలు పెంచుతాను, ఇంతవరకు జీతాలు లేవు. ఎవ్వరు ఇప్పటివరకు పార్టీలు అందరు వచ్చారు, కానీ ఇంతవరకు అయితే ఎవరు మాకేమీ చేయలేరు. మా కోసం పట్టించుకుంటూనే లేరు. మాకు ఇండ్లు ఇస్తున్నారు, అవి కూడా లేవు. నమస్కారం అండి. నమస్కారము. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఖుర్షీద్. మొహమ్మద్ ఖుషీర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత మాత్రం లేడీస్కి బస్సు టికెట్ ఫ్రీ అని పెట్టిండు, అది అయితే జరుగుతుంది. 200 యూనిట్స్ అని చెప్పిండు, అది కూడా మా ఏరియాలో చాలామందికి 200 యూనిట్స్ ఫ్రీ జరుగుతుంది. ఆ? కొంచెం పాత స్కీమ్లే డిలే అవుతున్నాయి. షాదీ ముబారక్, పింఛన్లు అవి సరిగ్గా వస్తలేవు. అవి సరిగ్గా చూసుకుంటే అయిపోతుంది ఆయనది. ఏం చేస్తుంటారు మీరు? నేనా? ఆ, నేను బిజినెస్ చేసుకుంటా. ఓకే. నేను బిజినెస్ చేసుకుంటా. మరి ఇప్పుడు 6 చేసిండు. మరి మనకి మహిళలకు 2500 ఇస్తున్నారు నెలకి. అవి కూడా అదే చెప్పినా కదా, గ్యాస్ పింఛన్లు సిలిండర్ సరిగ్గా 500, వస్తలేరు. గ్యాస్ 500 గ్యాస్ కూడా వస్తలేదు, ఉమ్. అది కూడా వస్తలేదు. ఇంకా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. వాస్తవమే కదా, అది ఉమ్. వాస్తవమే కదా. పైసలు డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేస్తే. ఉమ్. ఎట్లా చేస్తాడు? అంటే గత ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఎలక్షన్స్ ముందు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా కానివ్వండి మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పి కూడా చెప్పారు బ్యాంక్ నుంచి. మేము ఏదైనా చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. ఎప్పుడంటే అప్పులు ఉన్నాయని చెప్పడం ఆయన సిగ్గుచేటు మాట. ఆయన అది ముందే ఆలోచించాలి. అప్పులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. ఉమ్. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాగ్దానాలు చేసిండ్రు, ఉమ్. వాగ్దానం చేసినప్పుడు కూడా తెలుసు కదా ఉమ్. అప్పులు ఉన్నాయి కదా అని. అవును. ఇప్పుడు అప్పులు ఉన్నాయి అని చెప్తే కూడా సిగ్గుచేటు మాట అది. అసెంబ్లీ సమావేశం. ఇప్పుడైతే ఏం మంచి అసెంబ్లీలో ఆడ ఏం మాట్లాడతలేరు. ఉమ్. అంతా డిస్టర్బెన్స్
పీక్లాట అది ఇదే నడుస్తుంది కానీ ఇంక వేరేదైతే సమస్యల ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ మాత్రం అయితే ఏం లేదు ఆడ. ఆ అసెంబ్లీ సమావేశాలు చూసి కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రజల సమస్యలు మాట్లాడలేదండి, ఎలాంటి సమస్యలు మాట్లాడాలంటారు? ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి దాంట్లో గురించి అప్పుడే ప్రజలలో వస్తుంది ఇన్ఫర్మేషన్, అవును ఇది చేస్తున్నారు ఇది చేయట్లేదని. అలాంటి సమస్యలు అయితే ఏం కనిపిస్తలేవు మాకు. అవును, ఇప్పుడు ప్రజల గురించి ఆ పథకాలకి ఇంత కేటాయించామని చెప్పేసి చాలా చాలా పథకాల గురించి కూడా చెప్తున్నారు కదా. ఏ పథకాలు ఏమొచ్చినాయని సార్ మనకు ఏ ప్రజలకు వచ్చినాయని చెప్పండి. ఎవరు కూడా ఏం రావట్లేదు. ఒక రుణమాఫీ అన్నాడు, అది ఒకటి కొద్దిగా 30% చేసిండు అంటున్నారు, మిగతా పర్సెంట్ చేయలేదు. ఇంకా అవి ప్రజలకి ఎక్కడైనా కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఇంతవరకు సంవత్సరంలో మినిమం కొద్దిగా ఇంప్లిమెంట్ ఉండాలి, అది ఏమి ఇంప్లిమెంట్ లేదు, ఏం లేదు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏం జరుగుతుందో ఏమవుతుందో, గవర్నమెంట్ ఏం పని చేస్తుందో మాకు అర్థం అవట్లేదండి. గవర్నమెంట్ ఉందా లేదా అనేది తెలుస్తలేదు. అంత మాట అంటే ఏం జరుగుతుంది, ఏదో కొత్తగా ఈ మధ్య ఒక ప్రోగ్రాం పెట్టారు, ఏదో ప్రజా ఘర్షణ ఏదో అన్నారు చూడండి, రోడ్డు మీద పెట్టారు. ప్రజాపాలన 7 days ఖర్చు పెట్టారు, డబ్బులంతా ప్రజల పైసలని నాశనం పెడుతున్నారు. మరి ఎలాంటి చర్చిస్తే బాగుంటుంది అంటారా అసెంబ్లీలో? అలాంటి చర్చ చేయాలి కదా. ఎందుకు ప్రజలని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, టైంకి ఏం చేస్తలేరు. మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి కాంగ్రెస్ది. ఏ విషయంలో ఫెయిల్యూర్ అయింది అని ఏం చేస్తుందో చెప్పండి. వచ్చిన నుంచి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తలేదు. 1,20,000 కోట్లు 1,20,000 కోట్లు ప్రజల సొమ్ముని మొత్తం నాశనం పట్టించేసారు అప్పులు చేసి. 1,20,000 కోట్లు మీకు పథకాల ద్వారా కానీ ఏం రాలేదండి. ఏం పథకాలు పోనీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పథకాలైనా ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని వాటర్ కానీ ఏదైనా అవి చేసిండు. కానీ ఇవైతే ఇంతవరకు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఏం చేయమంటారు? పాలనా గవర్నమెంట్ ఇది, మీరు ఇచ్చింది కాదు, మేము ఎన్నుకున్నాము. మీరు ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టొద్దు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏం లేదండి, వాళ్ళే పోట్లాడుకుంటారు. జనాలకు ఉపయోగించిన మాటలే లేవాడా. ఇక 6 గ్యారంటీలు అడుగుతున్నారు, దాని సమాధానం లేదు. నువ్వు అప్పు చేసినావు, నేను తీరవాలే, వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని ఆ క్వశ్చన్ వస్తలేదు. మళ్ళీ కనీసం ఇప్పుడు ఇస్తాము చేస్తాము మేము, మీరు ఇయ్యలేరుగా చేస్తాము ఇప్పుడు మేము అని ఆ మాట కూడా లేదు. ఇప్పటికి ఏమైందండి, ఇక చూస్తాం మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఆడు జరిగిపోతాడు, జనాలేమో సస్తున్నారు. ధరల మీద ధరలు పెరుగుతున్నాయి, దాని మీద ఒక క్వశ్చన్ లేదు. అరే మళ్ళీ ఇట్లా జనాలంతా ఇట్లా మొత్తుకుంటున్నారు, మళ్ళీ ఏంది దాని మీద కూడా ఏం లేదు. ఎంత బాధపడుతున్నారు మధ్య తరగతి. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 1,20,000 ఆ పథకాలు కూడా మనకు ఎక్కడ నెరవేర్చలేదు అనమాట. ఒకప్పుడు ఏంటంటే కూడా కేసీఆర్ బాగానే చేస్తున్నాడు, బట్ ఏంటంటే కూడా అతను కొద్దిగా ఏదో అహంకారం వల్ల కానీ ఏదో సంథింగ్ కొత్త గవర్నమెంట్ వస్తే కూడా మనకు ఇంకా ఏదైనా చేంజ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నుకున్నాం. బట్ ఏంటంటే కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. ఒకప్పుడు ఏంటంటే కూడా మనకి ఇంకా బెటర్ చేంజ్ కోసం ఎన్నుకున్నాం, కానీ చేంజెస్ ఏం రాలేదు. ఇంకేంటంటే హైడ్రా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఏంటంటే కూడా పేద ప్రజలు ఏం చేస్తారంటే కూడా ఏదో వాళ్ళు కూడబెట్టిన అమౌంట్ అంతా ఇండ్ల కోసమే, ఆ ఇండ్లే మొత్తం లేకుండా నాశనం చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఫ్యూచర్ ఎలా డెవలప్మెంట్ అవుతుందండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా మేలుకొని ఇంకా దాని మీద ప్రజల అప్డేట్ ఏదన్నా మామూలుగా మంచి పథకాలు తేవాలనేది నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు మన తెలంగాణ సమావేశాలు చూస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు చూస్తామండి. వీళ్ళు కూతురు మా ఇంటి దగ్గరనే ఉన్నారు చాలామంది. ఆ ప్రభుత్వాలు అనేది ఏందో మా రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మాకు నచ్చట్లేదు. ఓకే, మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? ఏమో టీవీలో సరిగ్గా కనిపిస్తుంది. రేషన్ కార్డు ఉందా, ఇవన్నీ ఎందుకు? బ్యాంకులో మేము రుణం తీసుకున్నప్పుడు ఇవన్నీ అన్నాడా? అయ్యాలంటే అయిపోవుగా. మళ్ళీ ఏమన్నాడు, అందరు తెచ్చుకోరు 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండా, చేస్తుండా. మరి మళ్ళీ ఏమంటుండు, ఈ రైతు బంధు ఇది అంటే దానికి ఒక కొర్రీలట. అయితే ఐటీ కట్టిన వాళ్ళకు లేదట. ఐటీ కట్టితే వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం లాస్ వస్తుందనే నువ్వు పెడితే ఇంకా ఆయన తెచ్చిల్ల పెట్టమంటావు, ఇంకెందుకే? అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నాం కదండి రెగ్యులర్గా. ఎలాంటి హామీలని ముంగటి వాళ్ళ పైన ముంగటి గవర్నమెంట్ మీద బురద జల్లుకుంటా దాన్ని డ్రాగ్ ఆన్ చేయడమే తప్ప ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎలా నెరవేరాలి అనేది ముఖ్యం. దాని పరంగా ఫోకస్ చేయకుండా ఇప్పుడు రెండోది కాంగ్రెస్ పాలన ఎంతోమంది ఈ ప్రజల పాలన
మరియు దాంతోపాటు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఒక అవకాశం ఇద్దాము అన్న, రెండోది కేసీఆర్ గారి అహంకారాన్ని దించాలి అన్న ఆలోచనతో ప్రజలు అందరూ కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి పబ్బం అనేది అప్పచెప్పడం జరిగింది. కానీ సంవత్సరం నుంచి చూస్తే ఏది కూడా అమలు కావడం లేదు. బాడుకో వస్తలేడు చేస్తలేడు, అది ఇదని లేడీస్ అంతా ఏడుస్తున్నారు, ఇళ్ళని గొల్లు కొట్టిపోయిన పాపం. గరీబోళ్ళు కష్టం చేసుకొని బతుకుటోళ్ళు, కూలీనాలు చేసుకుంటోళ్ళు ఎంత ఇబ్బంది ఉంటుంది. అవును. ఫ్రీ కరెంట్ రావట్లేదా? మాకు ఇంకా పడక రానే రాలే. కరెంటు ఫ్రీ అన్నాడు, 2005 అన్నాడు, మళ్ళీ 4000 చేస్తున్నాడు. ఎక్కడ పోయిన ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఇల్లు ఐడెక్స్ అంట బూటెక్స్ అంట. అది మూసినది ఏం పట్టుకుంటూ దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుండు ఆయనకు. ఏం చేస్తాడో భగవంతుని తెలుసు, కింద భూతాలు ఇదాయి.